రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేలా వారికి ఇల్లు కట్టిస్తామని నాడు ప్రజా సంకల్ప పాదయాత్రలు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే విషయం స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అంతకంటే మిన్నగా 30 లక్షలకు పైగా ఇంటి స్థలాల పట్టాలు రెడీ చేశారు. ఆ ఇంటి స్థలాల్లో పేదలకు లక్షలాది ఇల్లు రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా జనాభా సంతోషించేలా పేదవారి సొంతింటి కల సాకారం కాబోతున్నది. ఈ నెల 25న లక్షలాది పేద కుటుంబాల సొంతింటికి బలమైన పునాది పడబోతున్నది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలను చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందులో భాగంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సర్వం సిద్ధమైంది. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పండుగ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు అన్నీ జిల్లాల్లో చకచక కొనసాగుతున్నాయి. పేదవాడి ఇంటి కలను సాధ్యం చేసే క్రమంలో లక్షలాది మంది పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఉచిత పట్టాలను ఇవ్వబోతున్నారు. అంతేకాదు, అదే రోజున మొదటి దశ కింద 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతున్నది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైన యాత్రలు ఓదార్పు పాదయాత్రలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా రాజకీయాల్లో విశ్వసనీయ రాజకీయాలకు పెద్దపీట వీస్తూ వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర నేతల్లో ఉండాల్సిన మానవీయతకు నిదర్శనంగా నిలిచి ఓదార్పు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలను ఒక మేరకు తెలుసుకున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు కావాల్సిందేమిటో స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల కోసం ప్రజలే తయారు చేసుకున్న నాయకునిగా ఎదుగుతూ ఆ క్రమంలో జనం తనపైన పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు అవగాహన చేసుకున్నారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చడానికి, ప్రజలు తన మీద పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చడానికి గాను మేనిఫెస్టోను రూపొందించారు. పాలన చేపట్టిన తర్వాత అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, లక్షలాది ఇళ్లు కట్టిస్తామని పాదయాత్రలో స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేనిఫెస్టో విడుదల రోజును కూడా దృఢంగా చెప్పారు. కుల వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు, కుల వృత్తిదారులు మరియు చిరు వ్యాపారులకు, ఫుట్పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారికి, టిఫిన్లు అమ్ముకునే వారికి, ఇంకా అనేకమైన చిరు వ్యాపారులకు రోజుకు 2000 నుంచి 3000 పెట్టుబడి కోసం వాళ్ళు 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చి అవస్థలు పడతా ఉన్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం. 10,000 రూపాయలు సున్నా వడ్డీకే వాళ్ళకి ఇస్తాం. ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. హామీ ఇస్తే అది తప్పకుండా అమలు చేయాలనే తత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. సంక్షేమ పాలనలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి లక్షలాది మంది ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన బాటలోనే నడుస్తూ మరింత గొప్పగా పాలన అందించాలనే సంకల్పంతో పాలన చేపట్టిన ఆయన తనయుడు వైఎస్ జగన్ సంక్షేమ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడానికి పునాది వేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. నిజానికి ఈ కార్యక్రమం కొన్ని నెలల క్రితమే పూర్తవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ పని చేపట్టినా సరే దాన్ని విమర్శిస్తూ ఎల్లో మీడియాలో ఇష్టానుసారం రాయిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆఖరికి పేదల ఇళ్ల పట్టాలను కూడా వదలలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం భారీగా చేపట్టిన ఇళ్ల పట్టాల పథకాన్ని భగ్నం చేయడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేయని కుట్రలేదు. ఇదే విషయంపై ఈ నెల 1వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో చాలా వివరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు కుట్రలను సభా సాక్షిగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి, ఈ కార్యక్రమం వల్ల పేదలకు మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఇవ్వడము అనంటే ఇదొక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే ఒక సోషల్ స్టేటస్కి సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే హెల్త్ పారామీటర్స్లో ఒక మెట్టు ఎక్కినట్టుగా అనుకునే విషయం. అటువంటి కార్యక్రమం అధ్యక్ష ఇది. అధ్యక్ష, రాష్ట్రంలో
30,66,000 ఇల్లులంటే ఇంటూ 4 ప్రతి ఇంటికి 4 ఉంటారని అనుకుంటే అందాసుగా ఉజ్జాయింపుగా దాదాపుగా 1,20,00,000 మందికి అధ్యక్ష మేలు జరిగే కార్యక్రమం. అంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 1/4 ఆఫ్ ది పాపులేషన్కు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఆరాటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా మనసు బరువెక్కుతుంది అధ్యక్ష ఇటువంటి రాజకీయ వ్యవస్థ చూసినప్పుడు. చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియా పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లు కట్టించిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా మరోమారు తన సంకల్పాన్ని ప్రకటించారు. దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఒకేసారి 30,66,000 ఇళ్ల స్థలాలనివ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి స్టేలు తెచ్చి 3,65,680 ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. అయినా ప్రభుత్వం అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టడమే కాకుండా 11,000కు పైగా పంచాయతీల్లో 17,436 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తోంది. లక్షలాది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష 13 లక్షల చెట్లు కూడా నాటడం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష. ఈ హౌస్ లేఅవుట్స్లో కూడా ఈ 17,000 ఈ లేఅవుట్స్లో అధ్యక్ష వీటికి సంబంధించి ఏ రకంగా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి చూస్తే అధ్యక్ష ఈ 15,60,000 హౌసెస్ అధ్యక్ష ఇప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖున ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఉన్న 17,436 లేఅవుట్లలో 8,494 లేఅవుట్స్లో కవరింగ్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్ కవరింగ్ అన్ని 175 నియోజకవర్గాలలో 8,494 లేఅవుట్లలో 15,60,000 ఇండ్లు మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ కింద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గాలలో 15 రోజుల పాటు ఊర్లు తిరిగే కార్యక్రమం. ఆ ఊర్లలో ఎక్కడెక్కడైతే ఇల్లు స్టార్ట్ చేయాలనో అక్కడక్కడ ఇల్లు స్టార్ట్ చేయిస్తారు. ఎక్కడెక్కడైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనో అక్కడక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటూ పోతారు. మొత్తం 15 రోజులు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఉన్నాయి హౌస్ కాలనీస్. ప్రతి కాలనీని కూడా దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తారు. 15 days ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది ఇళ్ల పట్టాలని పంపిణీ చేయబోతోంది. ఒక్కో ఇంటిని 1,80,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించబోతోంది. పేదలపై ఒక్క రూపాయి భారం పడకుండా చూస్తామని, లబ్ధిదారులు ఎలా కావాలంటే అలా వారికి అనువైన పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దీనికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను అసెంబ్లీలో వెల్లడించారు. పేదవాడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా, జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, పేదవాడికి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే ఇల్లు కట్టి ఇవ్వాలి. 1,80,000 రూపాయలు అయ్యే ఆ ఇంటిని, 1,80,000 రూపాయలు కట్టే ఆ ఇంటిని ఒకసారి చూపిస్తాం అధ్యక్ష. ఎందుకనంటే గవర్నమెంటే దగ్గరుండి, మంత్రి రంగనాథ్ రాజన్న దగ్గరుండి కూడా ఇల్లు కట్టించారు అధ్యక్ష ట్రయల్ కోసం. ఎందుకనంటే రేపు పొద్దున కాస్టింగ్స్లో ఎక్కడా కూడా ఎటువంటి తేడా కూడా ఉండకూడదు, మనం ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరగాల అనే ఉద్దేశంతో ఆ ట్రయల్ కోసం కట్టించిన ఆ ఇండ్లను ఎంత చక్కగా కూడా ఉన్నాయి అని అంటే ఆ ఇండ్లు అంటే అధ్యక్ష దీంట్లో టోటల్గా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి నాణ్యతతో కూడిన మెటీరియల్ వస్తూ ఉంది. మాస్గా తీసుకుంటా ఉన్నాం కాబట్టి క్వాలిటీతో కూడిన మెటీరియల్తో పాటు రేటు కూడా కాంపిటేటివ్గా తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్లో వచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటికి సంబంధించి మెటీరియల్ కావాలంటే మెటీరియల్ మనమే ఇస్తాం.
లేదు మాకు మెటీరియల్ వద్దు, ఇంతకన్నా మేమే తెచ్చుకుంటాము అని చెప్పి లబ్ధిదారుడు ఎవడైనా అడిగితే దానికైనా సిద్ధమే. మెటీరియల్ మనం ఇచ్చి లేబర్ కాంపోనెంట్ చేతిలో డబ్బులు పెట్టి పూర్తిగా ఇల్లు తానే కట్టుకునేట్టుగా కూడా చేస్తాం. అంతా మొత్తం 225 రూపాయలు సిమెంట్, 220 రూపాయలకి సిమెంటు అన్నీ కూడా పూర్తిగా ఏరియాను బట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ ఆల్రెడీ జీవో ఇచ్చాము ఇంతకుముందు, అదే జీవో ప్రకారం వస్తుంది. శాండ్ ఫ్రీగా సప్లై చేస్తాం. స్టీలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రొక్యూర్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాం. RINL ఆల్రెడీ ముందుకు వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా కూడా అంతకన్నా తక్కువ రేటుకి ఎవరైనా వస్తే బంగారంగా కూడా ఇస్తాం. సో స్టీలు, సిమెంటు, మెటల్ను శాండ్ ఫ్రీ, మెటలు బ్రిక్ను కలెక్టర్స్ డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చినాం. అది లోకల్గా డిస్ట్రిక్ట్లో మీరు ప్రొక్యూర్ చేసుకోండి, సరసమైన ధరకు క్వాలిటీ ఖచ్చితంగా ఉండేట్టుగా అని కలెక్టర్లకు చెప్పినాం. మెటీరియల్ కావాలంటే మనమే మెటీరియల్ ఇస్తాం, లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇస్తాం. ఎవరైనా కట్టుకునే బెనిఫిషరీ బంగారంగా కట్టుకోవచ్చు. లేదా ఏదైనా బెనిఫిషరీ నేను కట్టుకోలేనప్ప నువ్వే నాకు కట్టించు అని అన్నామంటే అది కూడా గవర్నమెంటే ముందుండి అది కూడా కట్టించేసేసి పూర్తిగా ఇంటి తాళం కూడా డైరెక్ట్గా కూడా గవర్నమెంట్ ₹1 కూడా బెనిఫిషరీకి ఖర్చు లేకోకుండా ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. లేదు నాకు మీ సామాన్లే వద్దబ్బా, నాకు డబ్బు ఇచ్చేసి నేనే కట్టుకుంటాను, నేనే తెచ్చుకుంటాను అంటే దానికి సిద్ధమే. బంగారంగా డబ్బే ఇస్తాము. ఆ పద్ధతి ప్రకారము బేస్మెంట్కు ఫౌండేషన్ స్టేజ్లో ఇంత, ఈ స్టేజ్లో ఇంత, ఆ స్టేజ్లో ఇంత పద్ధతి ప్రకారం అది ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. ఏ రకమైన స్కీమ్కైనా కూడా సిద్ధమే. గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటి అంటే బెనిఫిషరీకి ₹1 కూడా ఖర్చు లేకుండా 1,80,000 రూపాయలు పూర్తిగా ప్రభుత్వమే భరించి ఇల్లు కట్టించాలి అని చెప్పి గవర్నమెంట్ దృఢ నిశ్చయంతో చేసింది. ఇంతకు ముందు వరకు ఇల్లు కట్టాలన్న ఇంతకు ముందు ఇండ్లు 224 SFT ఇండ్లే ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందంతా కూడా గత ప్రభుత్వాల్లో ఎన్ని జరిగినప్పుడు కూడా అంతా కూడా 224 SFT ఇండ్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. మన దగ్గర 340 SFT ఇండ్లు కడతా ఉన్నాం ఇక్కడ. గతంలో 224 SFT ఇండ్లలో గతంలో కేవలం బెడ్రూము, లివింగ్ రూమ్ కమ్ కిచెను, ఒక టాయిలెట్ ఇవి ఉండేటివి మామూలుగా ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మన దాంట్లో 340 SFT ఇంట్లో బెడ్రూము, లివింగ్ రూము, కిచెను, టాయిలెట్, వరండా, 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకు కూడా పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని లక్షలాది మంది పేదల సొంత ఇంటి కలను తీర్చడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాన్ని తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్ ఇదే పద్ధతిలోనే ఇంటి పట్టాల కోసం లబ్ధిదారులను గుర్తించింది. ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా అర్హత గల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇంటి స్థలం లేని వ్యక్తి అనేవాడు రాష్ట్రంలోనే ఎవరు ఉండకూడదు అని గ్రామ సచివాలయాలలో ఆ లిస్టును పెట్టి ఎవరికైనా కూడా ఇప్పటికైనా కూడా రాకపోతే కూడా వెళ్ళి చూసుకొని అర్హత ఉంటే నమోదు చేసుకోండి అని చెప్పి ట్రాన్స్పరెంట్గా చేస్తూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల, దేశ చరిత్రలో కూడా బహుశా జరిగిందో లేదో నాకు డౌటే. పేద ప్రజల సొంతింటి కల నిజం కాబోతుంది. పాదయాత్రలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇక పక్కా ఇల్లు లేని వారు ఉండకూడదన్న పక్కా లక్ష్యంతో కనీవిని ఎరగని రీతిలో భారీ స్థాయిలో గృహ నిర్మాణాన్ని చేపడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నెల 25 నుండి ఇళ్ల పట్టాలు పంపిణీ మాత్రమే కాదు, సొంత ఇంటి నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తోంది ప్రభుత్వం. ఇది దేశ చరిత్రలోనే ప్రథమం. పేదలందరికీ ఇళ్లు పథకం ఈ నెల 25న ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నిండేలా ప్రభుత్వం ఒక శుభకార్యం నిర్వహించబోతోంది. లక్షలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించబోతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఈ నెల 25న ప్రారంభమై జనవరి 7వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో వైభవంగా కొనసాగుతుంది. ఉచిత పట్టాల పంపిణీతో పాటు
ఉచిత ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమం కాకినాడలో ఘనంగా జరగబోతోంది. రాష్ట్రంలో మొత్తం 30,75,000 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారి కోసం ఇళ్ల స్థలాలు సేకరించి సిద్ధం చేశారు. భూమిని సిద్ధం చేసి ప్లాట్లను సిద్ధం చేశారు. ఇందుకోసం 68,361 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న రోజున అంటే ఈ నెల 25నే సీఎం వైఎస్ జగన్ 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. బెనిఫిషరీస్ వాళ్ళు ఇండివిజువల్గా కట్టుకోవాలా లేదంటే ప్రభుత్వం కట్టిస్తుందా? వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఇస్తా ఉన్నారు? యూనిట్ కాస్ట్ని ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమంటే మనం బెనిఫిషరీకి ఆప్షన్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఖర్చుతో మనం నిర్మించాలి. తక్కువ ఖర్చు మాత్రం కాకుండా క్వాలిటీ మెటీరియల్ ఉండాలి. కాబట్టి మనం మెటీరియల్ కోసం ఇప్పుడు సిమెంట్ ఒక ఉదాహరణ ఉంది. ముఖ్యమంత్రి గారు మార్చిలో చర్య తీసుకొని సిమెంట్ రేట్ ఫైనలైజ్ చేశారు. సిమెంట్ కంపెనీస్కి పిలిచి 225 రూపాయలకి ఒక బస్తా నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు మార్కెట్లో 350 రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది 225 రూపీస్కి. అదే బెనిఫిషరీ బయట వెళ్తే 350 రూపీస్ పడుతుంది. కాబట్టి ఇవి అంతా క్వాలిటీ మెటీరియల్ మనం ప్రొక్యూర్ చేయబోతున్నాము. కానీ బెనిఫిషరీకి ఆప్షన్ ఇస్తాము. మన రేట్ ఇంత ఉంది, ఇది క్వాలిటీ మెటీరియల్, ఇది మీకు కావాలా, లేకపోతే మీరు సొంతగా దీనికంటే తక్కువ కొంటారు అంటే డబ్బు ఇచ్చేస్తాము. కాబట్టి ఇవి 2 ఆప్షన్స్ మనం అడుగుతున్నాము. టోటల్ ఇది టోటల్ మెటీరియల్ మనకు ఏమైతే ఆయనకి సిమెంట్ కానీ శాండ్ కానీ స్టీల్ కానీ డోర్స్ విండో ఫ్రేమ్స్ అన్నీ కూడా మన నుంచి కావాలి అంటే మనం ఇస్తాము. లేబర్ సంబంధించిన పేమెంట్ ఆయనకి క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆయన సొంతగా చేసుకోవచ్చు, లేకపోతే బయట బేల్దార్ కానీ ఎవరైనాకి పెడితే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం ఆయన చేయవచ్చు. సో 2 ఆప్షన్స్ మనం బెనిఫిషరీకి అడుగుతున్నాము. ఈసారి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు కాలనీలను పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి పట్టణ ప్రాంతంలో సెంటు, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర స్థలంలో ఇంటిని నిర్మిస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు మాత్రమే కాదు, ఓళ్లకి ఓళ్లనే ప్రభుత్వం నిర్మించనుంది. ఇది దేశ గృహ నిర్మాణ రంగ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. రాష్ట్రంలో 8,838 లేఅవుట్లలో పేదలకు ఇళ్లు నిర్మించనున్నారు. ఇవన్నీ కాలనీలుగా, ఓ రకంగా చెప్పాలి అంటే కొత్త ఊళ్ళులాగే ఆవిర్భవించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 13,000కు పైగా గ్రామాలుంటే ఇప్పుడు ప్రభుత్వం సుమారు 17,000 కాలనీలను అదనంగా కడుతోంది. కొత్తగా రాబోతున్న వేలాది కాలనీలను అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో నిర్మాణ రంగంలో అసాధారణ స్థాయిలో యాక్టివిటీ పుంజుకోబోతోంది. పదయాత్రలో హామీ ఇచ్చినారు. దీనికి భాగంగా మనం 28,30,000 ఇల్లు ఇండివిజువల్ హౌసెస్ మనం శాంక్షన్ ఇవ్వకపోతున్నాము. దీంతో పాటు టిడ్కో సంబంధించిన 2,60,000 ఇల్లు ఉన్నాయి. అంటే మొత్తం సుమారుగా 31 లక్ష ఇల్లు. అంటే ఆయన హామీ ఇచ్చింది 25 లక్షకి, కానీ దీనికి ఎక్స్ట్రాగా 31 లక్ష ఇల్లు మనం 2023కి అంటే 2023 లోపల పూర్తి చేయాలి. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో మన హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 15,60,000 ఇల్లు మనం 25 తది గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయకపోతున్నారు. ఇవి మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. దీనికి ప్రభుత్వం టోటల్గా 27,180 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మన రాష్ట్రంలో మాత్రం కాదు, దేశంలో మాత్రం కాదు, మాకు తెలిసిన వరకు ప్రపంచంలో కూడా అంత పెద్ద ప్రోగ్రాం ఎప్పుడు కూడా ఒక్కసారి జరగలేదు. కాబట్టి అతి పెద్ద ఎత్తున ప్రోగ్రాం 25 డిసెంబర్కి 15,60,000కి 27,000 crores 27,180 crores స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన యాక్చువల్లీ ఇల్లు కట్టడం లేదు, ఊరు కడుతున్నాము. అంటే సుమారుగా 17,000 ఊరులు. అంటే మనకు ఉండేది రాష్ట్రంలో 13,000 పంచాయత్స్. సో దీనికి ఎక్కువగా మనం ఆల్మోస్ట్ ఊరు కడుతున్నాము. కొన్ని లేఅవుట్స్ అయితే 20,000 ఇల్లు వరకు ఉన్నాయి. కాబట్టి ఇవి కాలనీస్ కూడా మోడల్ కాలనీస్గా ఉండాలి. దీంట్లో అన్ని సదుపాయం. ఎందుకంటే మొన్న వర్షం వచ్చింది, వరద వచ్చింది. కాబట్టి మళ్ళీ మన నీళ్లు కట్టిన తర్వాత అక్కడ ఇల్లులో నీళ్లు వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు.
కాబట్టి దీనికి కావాల్సిన లెవెలింగ్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కానీ అవి అన్నీ ముందు మనకు ప్లాన్ చేయమన్నారు. ఒక్కొక్క లేఅవుట్ని ఒక యూనిట్గా తీసుకోమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. ఇందుకోసం ఊరు వాడ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దాదాపు పక్షం రోజుల పాటు ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో తిరిగి స్వయంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పట్టాల పంపిణీతో పాటు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. సొంతిల్లు అనేది హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించింది. దేశం ప్రగతి పథంలో నడుస్తుంది అనడానికి, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అనడానికి అది చిహ్నం. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతంగా ఒక ఇల్లు ఉండాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఒక మహోన్నతమైన కార్యక్రమం పేదలందరికీ ఇళ్ల పథకం. గతానికంటే భిన్నమైన డిజైన్తో, నాణ్యమైన క్వాలిటీతో లబ్ధిదారుల ఆశలు, ఆకాంక్షల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.